హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఏంటి వీడియో, ఏం వీడియో అని అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు కదండి, డే ఇన్ మై లైఫ్ అండి. అవును, మీరు కరెక్టే విన్నారు, డే ఇన్ మై లైఫే. సో ఈరోజు నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏం తింటున్నాను, ఇవన్నీ చూసేయండి. ఓకే, సో ఫ్రెష్ అప్ అవుతూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. సో ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ నా బ్రషింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళిపోతాను. కిచెన్లోకి వెళ్ళి వామ్ వాటర్ మాత్రం కంపల్సరీ, ప్లెయిన్ వాటరా, హనీ వాటరా, లెమన్ వాటరా, ఏదైనా సరే, బట్ వామ్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. సో మన హెల్త్కి చాలా మంచిది వామ్ వాటర్. పిల్లలకు కూడా అదే ఇస్తాను నేను. సో బయటికి వెళ్ళేది ఉందని చెప్పారు కదా, అందుకే తొందరగా క్లీన్ చేసుకుంటున్నాను. సో మా పిల్లలు లేస్తే అస్సలు పని చేయనిరండి, చాలా అంటే చాలా సతాయిస్తారు. సో వాళ్ళు లేవక ముందుకే చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా. అవును, సో క్లీనింగ్ తర్వాత మాపింగ్ అండి. మాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈలోపు మా శ్రీనిక లేచి టీవీ చూస్తుంది. సో వాటర్ ఇచ్చాను, వాటర్ తాగుతుంది. నెక్స్ట్ టిఫిన్కి వెళ్ళాలి కదా. టిఫిన్ వచ్చేసి సజ్జలు, రాగులు అండ్ మినపప్పు అండ్ బియ్యం, ఇవి నైట్ నానబెట్టుకున్నానండి. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక గ్లాసు సజ్జలు, ఒక గ్లాసు రాగులు అండ్ హాఫ్ గ్లాసు రైస్ అన్నమాట. అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపప్పు. ఈ మూడు నానబెట్టుకున్నాను నైట్ మొత్తము. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఈ టీ టైం అన్నమాట. సో టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో దోశ వేద్దామని దోశ వేసేసి రైస్ కూడా పెట్టాను. సో రైస్ పెట్టాక టీ తాగాం. మా బాబు కూడా లేచాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు మా బాబు. సో ఇక్కడ వంట అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అండ్ అక్కడ కూడా ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళు రెడీ కావాలి కాబట్టి కొంచెం వెయిట్ చేసి స్టార్ట్ అయిపోయాము. సో ఎవరెవరు వెళ్ళాము ఏంటి అని అంటే, నేను, మా అక్క, మా బావ అండ్ మా మరదలు, మేమందరం వెళ్దాము. సో ఎక్కడికి వెళ్ళాము అంటే కింగ్కోటికి వెళ్ళాము. కింగ్కోటి ఎందుకు వెళ్ళాము అంటే క్లాత్ స్టోర్స్ చాలా ఉంటాయి అక్కడ. సో మేము ఆల్రెడీ గూగుల్ సెర్చ్ చేసి బెస్ట్ షాప్ ఏది అని చూసి వెళ్ళాము. సో ఆ షాప్ పేరు ఏంటి అంటే ఫేర్ ప్రైస్ అన్నమాట. చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది ఫేర్ ప్రైస్.
చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ అనేది. మనకు అవన్నీ చూసాక ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, కానీ మేము ముందే డిసైడ్ అయినాం కాబట్టి అలాంటిదే కావాలి అని అంటే అక్కడికి వెళ్ళి అలాంటిది తీసుకున్నాం. కానీ అదే షాప్లో తీసుకోలేదు, వేరే షాప్లో తీసుకున్నాము. చాలా షాప్స్ అనేవి తిరిగాము. మొత్తానికైతే అనుకున్న క్లాత్ తీసుకున్నాము. నేను ఏ క్లాత్ తీసుకున్నాను, ఏ కలర్ తీసుకున్నాను, సో ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎలా చేయించుకున్నాను, ఎక్కడ డిజైన్ చేయించుకుంటున్నాను, సో ఈ నా డ్రెస్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. సో ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది, మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సో ఇక్కడ మా మర్దలు మొత్తం కలర్స్ ఇవన్నీ చాలా వెతుకుతుందన్నమాట. సో మా అక్క వాళ్ళ యానివర్సరీ వస్తుంది కాబట్టి తను కూడా ఒక క్లాత్ తీసుకుంది. ఆ క్లాత్ మాత్రం చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి. సో ఇది అన్నమాట తను అనుకున్న డిజైన్కి అండ్ తను అనుకున్న డ్రెస్కి ఇలా ఉంది. సో అక్కడ కట్ చేస్తే లంచ్కి వెళ్ళేసి అక్కడ లంచ్ తిని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. Thanks for watching this video and please do like, share and subscribe my YouTube channel.